హాయ్ గైస్, లెట్స్ ప్రిపేర్ మనం ప్రాన్స్ టేస్టీ ప్రాన్స్ ఫ్రై చేద్దాం. మంచిగా గ్రేవీ సెమీ గ్రేవీ వచ్చినట్టు నీట్గా చేద్దాం. ఇట్ విల్ బి పుల్కాస్ కానీ చపాతీస్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. రైస్కి కూడా ఫస్ట్ ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి అండ్ హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి. అండ్ అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకోండి. సో దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్లోని కరివేపాకు వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది. సో దాంట్లోని మ్యారినేట్ చేసిన ప్రాన్స్ పెట్టి నీట్గా వేగించుకోండి. వేగిన తర్వాత వాటిని తీసి వేరే గిన్నెలో పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం కొబ్బరి, దాంతోపాటు సాంబార్ ఉల్లిపాయలు తెలుసు కదా, సో ఆ సాంబార్ ఉల్లిపాయలు వేసుకొని వాటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. నీట్గా వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ వాటిలోని ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. సో జీలకర్ర పొడి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ మీ దగ్గర ఏమైనా మ్యాగీ మసాలా ఉంటే ప్లీజ్ యాడ్ ఇట్, అందులో కొంచెం ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం వేగించి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఆ ప్రాన్స్ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది బికాజ్ ఇట్ ఈస్ ఫ్రై కాబట్టి. ఆయిల్ ఎంత ఉంటే మీకు అంత టేస్ట్ అనిపిస్తుంది. మీకు నచ్చకపోతే ఆయిల్ తక్కువ వేసుకోండి. సో ఆ వేగించిన అవి వేసి దానిపైన కొంచెం చిల్లీస్ స్లిట్స్ పెట్టుకోవాలన్నమాట. చిల్లీస్కి స్లిట్స్ పెట్టుకొని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ వాటిని నీట్గా టాస్ చేసుకుంటే యువర్ ఎమ్మీ ప్రాన్స్ ఫ్రై ఇస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్.